అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్ తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? ఉండు మా అన్నయ్య. ఎరా ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టినట్టు అని అడగను కానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా. ఒకసారి తన ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడ ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పుల్లని మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనగా ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్. నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వింటలేదు సమంత. రాత్రంతా హాస్పిటల్లో ఉన్నావు కదా? లేదు, వెంటనే వచ్చేసా. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. నేను ఇవ్వలేను. ఏ? వాడు నిన్న రాత్రి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? వాడు కంప్లైంట్ ఇచ్చుంటే నన్ను వేసేసేవారు లోపలికి. వాడి మీద సింపతియా నీకు? అది కాదు రాకేష్, నువ్వే ఆలోచించు. పాపం వద్దు నాలాగే ఉంటుందంట. తెగ ఏడుస్తున్నాడు, జాలేస్తుంది. ఇప్పుడేంటి లవ్ చేస్తున్నావా వాడిని నువ్వు? ఆ పద్దు ప్లేస్ ఏమైనా రిప్లేస్ చేస్తావు నువ్వు? అలా మాట్లాడతావేంటి? నేను వాడినెందుకు లవ్ చేస్తాను? వాడెవడో కాన్కిస్గా గొట్టం గాడికి నాకు సంబంధం ఏంటి? నువ్వు మాట్లాడి స్టైల్ చూస్తుంటే వాడితో పోతావేమనిపిస్తుంది. ఐ హేట్ యు. నన్ను వాడు ఏడిపిస్తున్నాడు, వీడు ఏడిపిస్తున్నాడు. హలో, నేనే రవితేజని మాట్లాడుతున్నా. రవితేజ గారు చెప్పండి. ఏంటి ఇందాక నుండి ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? సార్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండా బొంగ? ఆడితే మాట్లాడింది చాలు, ఇంకా వదిలే. ఆడెక్కడో న్యూయార్క్ లో ఉంటాడు, ఆడికి మనకి సంబంధం ఏంటి? ఈసారి ఫోన్ ఎంగేజ్ వస్తే గిత్తే మా తమ్ముడితోనే రావాలి, ఇంకెవరిని ఎంటర్టైన్ చెయ్యకో. ఓకే ఓకేనా? మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనుషుల మీద అంత కమాండ్ ఏంటి సార్ మీకు? ఏదో ఎటకరాలు ఆపి నేను చెప్పేది విను. మా తమ్ముడు వాడి ఫీలింగ్స్ నీతో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తాను విను. వాడు పద్దుని ఎంత లవ్ చేశాడో తెలుసా? ఆ అమ్మాయి పోయిన తర్వాత ఈడు ఎక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడేమో అని ఇంట్లో అందరూ టెన్షన్తో ఎడుతున్నాం. మా టైం బాగుండి వాడికి నువ్వు తగిలావు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకొని బతికించు, లేకపోతే సత్తాడు ఎదవా. మరి నా బాయ్ ఫ్రెండ్ ఏం చేయమంటారో చెప్పండి సార్. వాడు ఎలాగోలో చెప్తాడు, మనకి ఎందుకు అమ్మాయి? నేను నా బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాను. ఆ బొంగు చేసావులే. నేను పెళ్లికి ముందు 10 మందిని లవ్ చేశా, ఫైనల్ గా మా ఆవిడ పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇది కూడా. సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత చెబుతున్నా 2 మచ్ 3 మచ్ అంటావు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? సార్, మీకు మీ ఫ్యామిలీకి నమస్కారం. మళ్ళీ కనిపిస్తే చెప్పించుకుని కొట్టండి. నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా. రేయ్, అది అలాగే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళి పట్టుకో, వదలొద్దాన్ని. హలో, ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి కిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మా వాడు పడక పడక మీ మీద మూజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. ఏంటండి? అండి మీ ఇద్దరు వైజాగ్ వచ్చేయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చేయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం. మీరందరూ చేసేసుకోండి. అండి అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు కానీ. అండి మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి,
చేపల పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడే చేసుకోవాలి. ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు, ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే నీ అబ్బా. మమ్మీ అమ్మాయి భలేగుందిరా. ఏ అమ్మాయిరా? ఆ పూలు పట్టుకున్న అమ్మాయిరా. ఆహా, 2 చేతుల్లో 2 పూలు పట్టుకొని పువ్వు మీద కూర్చొని అచ్చం మహాలక్ష్మిలా ఉందిరా. ఆవిడ అసలు మహాలక్ష్మిరా. ఓహో. చంపలేసుకో. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది ఆ అమ్మాయి గురించి. ఏయ్ కంకి. కంకా? ఏయ్ కంకేంటి? కాదా? మరి ఎందుకు వెనక్కి చూసావు? నీకు అసలు బుద్ధుందా? లేదు. సిగ్గుందా? నీకు అక్క చెల్లెలేరా? ఎవ్వరు లేరు, నేను ఒక్కనే. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పగల అన్నం తింటా, రాత్రి గడ్డి తింటా. ఇంత మొండోడేంటి? మా వంశానికి ఉన్న బలమే అది. ఏదైనా అనుకుంటే అయ్యేంత వరకు వదలను, నిన్ను కూడా వదలను. నాకొచ్చే కోపానికి నీ మీద బస్ ఎక్కించాలనిపిస్తుంది. కోపంలో కూడా నా కంకి కత్తిలా ఉంది. అన్నీ సరిపోయినాయా? నీకెందుకు చెప్పాలి? చెప్పవా? మరి రుచి ఎందుకు చూసావు? అయితే నువ్వు కాలిందా? మాకు కాలుతుంది. ఎక్కడా? అన్నీ వివరించాలా? అర్థం చేసుకో. ఏయ్, ఏంటి నా వెనక పడుతున్నావు? నేనెక్కడ పడుతున్నా? నువ్వే నా ముందు వెళ్తున్నావు. అసలు ఏంటి నీ గోల? నువ్వు నాకు నచ్చావు, నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. అనకపోతే అయినా చేసుకుంటా. పిన్ని! దంచాలే అంతేలే, త్వరగా రా. అరే ఎక్కడికి నాన్నా? నీకు కోడలు చూసాను, భలేగుంది. నువ్వు అంటే ఇదే ముహూర్తం తాగట్టేస్తా. నా కూతురు చేసుకుంటానా? అది కూతురు చూడక ముందు. అయినా అత్త, నువ్వు ఒక్కసారి వచ్చి అమ్మాయిని చూసావంటే అల్లుడు ఈ అమ్మాయినే చేసుకోమని పట్టుబడతావు. ఏమైరా? అమ్మాయమ్మా. అబ్బా ఎక్కడ్రా? ఎక్కడ? ఇదిగో ఈ అమ్మాయే. వీడే. వీడా? తినే. ఇదా? ఇదా? వీడేనా? ఇదేనా? ప్రతి పెళ్లిలోనూ ఇదే గోల. ఇది మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే అర్జెంట్ గా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలి. అర్జెంట్ గా ముహూర్తం పెట్టండి. అయ్యో, ముందు ఈ ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కూతురు తీసుకురండి. అయిపోయింది, అంతా అయిపోయింది. అనగనగా ఒక రోజు, అంటే నిన్నే మీరు ఊరెళ్తే సీతమ్మ పెళ్లిలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, పెళ్లి నీకు శోభనం నాకు అన్న టైపులో ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చేసుకొని ప్రేమించుకున్నారా అని మీ అమ్మాయి అంటే, ఎందుకు పెళ్లే చేసుకుందాం పని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళ బడి కబడ్డీ కబడ్డీ ఆడేసుకున్నారు. సినిమా గోలా గోలా. మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి లేదు ఏంటి? మనం ప్రెసిడెంట్మే కదా, మరి మన అమ్మాయిను ఆ ఎదురింటి రాముగాడు పెళ్లి పందిట్లో యమా గోల. ఎవడ్రా వాడు నా వైపు ఏళ్ళు చూపించేది? ఇరిచేస్తా. నీకెళ్ళి ఎవరు చూపించారా? మూట్లకేసి చూపించాము. మూట్లకేసి చూపించిన ఏళ్ళు ఇచ్చేస్తావా? అబ్బా, మా మూటలు చూపించడానికి నువ్వెవరా? నీకేనా మూటలు ఉంది? మాకు లేవా? పెద్ద పెద్ద ఉన్నాయి. అదిగో అది అయ్యగారి మూట, ఇది నా మూట. రే, ఆ 2 మూటలు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్ లో పెట్టండి రా. బ్యాంక్ లాకరా? మా ఇష్టం, మా మూటలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. మోసేది మేము. నీకేంటి బాధ? ఇంకా మండిందనుకో చించి కోళ్ళకేసుకుంటాం, కుడితిలో కలుపుకొని గేదెలకు పెడతాం, ఎరువుగా కూడా వేసుకుంటాం. ఏమయ్య గారు? లక్ష్మి, లక్ష్మి ఎవడది? నా ఇంటి ముందు నా కూతుర్ని నాకు ఇష్టం లేని పేరుతో పిలుస్తుంది. నీ కూతురు ఎవరు పిలిచాడు? ఇప్పుడేగా లక్ష్మి లక్ష్మి అన్నా. నీ కూతురు పేరు లక్ష్మి కాదుగా? మరి ఇక్కడ లక్ష్మి ఎవరు ఉన్నారు? నేనే. వాడే నన్ను పిలిచేది. మేమిద్దరం ఫ్రెండ్స్. మామని నువ్వు పెరుగు పెట్టి పిలుస్తావా? ఇంకేం పెట్టి పిలుస్తాడు? నా ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఇంకా ప్రేమతో పిలిచేవాళ్ళు లక్కీ అంటారు. నీకేమిటి నొప్పి? దానికి నీ పేరు పెట్టడం తప్పైంది. మరగాడు వస్తున్నాడు రా. ఏంట్రా ఎవడో చెయ్యపట్లేదు?
ఏంట్రా పరుగు కళ్ళు కనపట్లా? నీకే కళ్ళు కనపట్ల నీ డబ్బా రేకుల డ్రెస్ నువ్వు. నన్నేమన్నాను, నా డ్రెస్ మాత్రం అనుకో. గొట్టం మరి అదే నన్ను ఏదనంటే అన్నావు, అందుకే అన్నా. అవతల వస్తుంది ఎవరు అనుకున్నావు? మా మలేషియా మదన్ బాబు. ఏడి ఇదిరే ఉదరే ఓహో నువ్వే కదా. మీసాలేమయ్యే? మలేషియాలో ఉన్నప్పుడు తీసేసి కొరిగించుకోవడానికి మలేషియా కాదు, సంపాదించడానికి. అవి పెట్టెలు బట్టలా కాదు, కట్టలు. లక్ష్మి కోసం డబ్బులు సంపాదించడానికే మలేషియా వెళ్ళా. తను పెళ్లి చేసుకోవడానికే మన ఊరొచ్చా. అందుకే రా పొద్దు నుంచి లక్ష్మి గంతులేస్తుంది. గంతులేస్తుందా? మరైదే ఏంటి, మీరంటే ఆవిడకి బాగా, అందుకే వచ్చిన సంబంధం వల్ల చెడగొడుతుందని వాళ్ళ టెన్షన్ పడుతున్నాడండి. ఎవడో మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళ నాన్నగారు కలవండి, ఖచ్చితంగా లక్ష్మి మీకే పెళ్లి చేస్తాను. లక్ష్మి చేసుకునేవాడు ఎలా అనుకుంటున్నావారా? మన చేతులు ఏదో పెడతాడు. అబ్బా లక్ష్మిని చేసుకోబోయేది ఈయన. లక్ష్మి ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? ఏమైందా? నేర్చుకునేదాన్ని నేర్చుకునివ్వకుండా ఆంజనేయులు సంజీవిని రసం అని ఏవేవో కథలు చెప్పా. ఇప్పుడు చూడు, ఆ పారిజాతం గెలిచింది. అరే అన్ని కప్పులు నువ్వు గెలిస్తే దిస్తగలదు, అందుకే కప్పు దానికి వదిలేసా. ఇప్పుడు ఇస్తా చూడు రసం, దాని తర్వాత నువ్వు రాకెటే. నువ్వేనా పారిజాతం? అవును. బాగా పరిగెడతావా? నాలాగా పరిగెట్టే వాళ్ళు మా కాలేజీలో లేరు. కప్పులన్నీ నాకే. వాచ్ మందేనా? అది పోద్ది, అర్థం చేసుకో. వాచిపోద్ది అంటే కొడతావా? ఎలా కొడతా? అన్ని పందాల్లో లక్ష్మీయే గెలవాలి. మీ అందరి దగ్గర వాచీలు ఉన్నాయిగా, లేకపోయినా పోద్ది. మనం ఉండగా లక్ష్మి ఓడిపోవటమా? ఇదిగో ఈ కమలాకాయ, ఈ నల్ల ద్రాక్ష, ఈ పచ్చ ద్రాక్ష, ఆ యాపిల్స్, ఈ దానిమ్మ, ఈ అనాసకాయ, తర్వాత ఎండుపండు, ఇవన్నీ కలిపి ఒక జ్యూస్ చెయ్యి. తప్పండి. లక్ష్మి లక్ష్మి ఇదిగో సంజీని రసం తాగు, కప్పులని మనయే. విద్యార్థిని కుమారి లక్ష్మి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఆటల్లో 10 కప్పులు గెలిచింది మా అమ్మాయి. ఇదిగో తినండి తీసుకోండి. అయ్యగారు ఇక్కడ మీరేమో స్వీట్లు పంచుతున్నారు, అక్కడ రాముగోడు అమ్మాయి గారు లక్ష్మమ్మ తోటి మరుమల్లె తోట కట్ట నువ్వొస్తే ఏలికేస్తే కాలికేస్తే ఏలికేస్తే పాయ్ పాయ్ అంటున్నాడు. ఏడ్చావు, మా అమ్మాయి పక్కనే ఉంది. వాడు పాయ్ పాయ్ అంటున్నాడంటే ఏది అంటారంటే మీ అమ్మాయి ఏమన్నా డబుల్ యాక్షనా గంగమ్మంగలాగా? పదండి. హిందూస్ కి తిరుపతి ఎలాగో, ముస్లిమ్స్ కి మెక్కా ఎలాగో, క్రిస్టియన్స్ కి వాటికన్ ఎలాగో, ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ వెరోనా అలాగే. అమర్ ప్రేమికులు రోమియో అండ్ జూలియట్ పుట్టింది ఇక్కడే. Voglio bere whiskey? Oh, no. I don't drink alcohol. Could I, probably get an orange juice, please? I see. Hello? అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడిని కొట్టించారంట? మేమెక్కడ కొట్టించామండి? మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చితక కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించి ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి. 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో, వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి? నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిపొట్టులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా అంటే? హాయ్ రాకేష్. నా నెంబర్ ఎవరికి ఇచ్చావే? వాడెవడో రవితేజ్ అంటావు. వాడు
అబ్బా అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఇక్కడ. అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? రాకేష్ I don't want this juice. I want one strong whiskey. అండే వైజాగ్ వచ్చేయండి. వైజాగ్ వస్తున్నామండి. చేపల పులుసెట్టండి, నాటు కోడెట్టండి, కొత్తిమీర కాడెట్టండి. మా వార్త చేరి మీరు బాగా ముదిరిపోయారండి. వచ్చాడు 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 వచ్చాడే. హలో, నాకు తెలుసు మీరు లక్ష్మి వాళ్ళ అమ్మే కదా. ఏమైందండి? ఏమైంది? ఎవరిది? నా గుంత ఫోన్లో అమ్మలాగుంది అమ్మలాగుంది అంటుంది. నా గుంత ఫోన్లో అమ్మలాగా ఉంటుందా? ఎందుకు వచ్చిన డౌట్ అండి? నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, మీరు చెయ్యండి. మీరే వింటే మీ గొంతు ఎలా ఉందో మీకే తెలిసిపోద్ది. వెళ్ళి తీసుకొస్తాను. అయ్యగారు ఇప్పుడు చేయండి. రింగ్ అవుతుంది, తీరా. హలో, రాలేదండి. ఇంకో గంట తీయండి, వచ్చుద్ది. కొంచెం త్వరగా రండి. హలో, ఒక 4 అలులు వేసుకోండి, ఏదో అలు దొరుకుద్ది. హలో 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 హలో. రాలేదు కదా? అంత స్పీడ్గా అనేది? మీరు ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా గాల్లో చెక్కేస్తుంది. కాస్త మెల్లిగా అనొచ్చు కదా. మెల్లిగా వస్తారా అండి? హలో, నవ్వు తగిలించండి. హలో 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 హలో. ఇప్పుడేనండి. రాలేదండి. ఎలా వస్తుంది? మీరు మెల్లిగంటే మెల్లిగానే వచ్చుద్ది. ఇప్పుడు మీరన్న హలో దీనిలోంచి ఇలా వెళ్ళిపోయి ఈ వైర్లోంచి ఈ రోడ్డు మీద స్తంభం ఎక్కి పక్కింట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత వైర్ లేకం కదా మనం, మరి టైం పడుతుంది కదా. వచ్చుద్ది. ఇందాక మనం ఈ ఫోన్ నుంచి చేసినప్పుడు ఈ ఫోన్ రింగ్ వచ్చింది కదా, కాబట్టి దీనికే గ్యారంటీగా వచ్చుద్ది. ఒకసారి చూడండి, వచ్చిందా? వచ్చిందా? రాలేదు. ఫోన్ కూర్చి తెస్తాను. హలో, వచ్చింది వచ్చింది. ఏంటి వచ్చేది అన్నది? నేను మాట్లాడితే చెప్పు తీయడం కాదు, మనిషి నాకు కొంచెం ఓర్పు ఉండాలి. పోతుంది పోతుంది. చూడరా ఏం జరిగినట్టు అక్కడ ఎలా కూర్చుందో. దాని మీద వాడు చేసాడు, వాడి పేరు చెప్పట్లేదురా. ఆ విషయం నీకెలా తెలిసింది? మోగొడితో బొమ్మ గీంచా. అయితే వాడిని అడుగుదాం పదా. వాడిని అడిగేదేంటి? నాకు లక్ష్మి చెప్పాలి. రై వెళ్ళి పిలుచుకున్నారా? వస్తుందంటవా? రాకపోతే వాచిందా? లేదు, పోయి తీసేసా. లేకపోయినా పోద్ది పో. వాడిని రమ్మన్నాడు, అలానే తలుపుతా ఉండు. నేను చెప్పేది విను. వాడిని నీతో చెప్పించే వరకు నిద్రపోయేటట్లేడు. నువ్వు చెప్పే వరకు నాకు వాసిపోతుంది. రాముకి మా నాన్నంటే చాలా భయం. నేను ఇవాళ రాత్రి ఆయన గదిలోనే పడుకుంటా. అప్పుడేం చేస్తాడు? ఇలా 2 రోజులు మెయింటైన్ చెయ్యి. వాడు మర్చిపోయారని నేను చేస్తాను. చెయ్యు. ఇప్పుడు నేను నీకు దండం పెడతాను అనుకోటు ప్లీజ్. అబ్బా, థ్యాంక్ యూ. మహామౌనిద్ర బాబు, నేను రానంటుంది. నిజంగా ఏదైనా జరిగితే నీకు చెప్పేది కదా. నీకు చెప్పలేదంటే అక్కడ ఏం జరగలే. వదిలే సినిమా వాళ్ళప్ప దా. రేయ్ ఏం జరిగిందో నాకు ఇవాళ తెలియాల్సిందే. లక్ష్మి, ఏ లక్ష్మి, లే. లక్ష్మి నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు. లే. నాన్నా నాన్నా, అక్కడెవరు ఉన్నట్టుంది. అక్కడ మన ఇంటికి వచ్చే ధైర్యం ఎవరికి ఉంటుందమ్మా? పడుకో. అది కాదు. పడుకో. లోపలికి వచ్చావు. తాడు కట్టి పైనుంచి దిగా. అత్త తలుపు తీస్తే వచ్చా. నీ మీద చేసింది ఎవరు? నేను చెప్పను. ఎందుకు చెప్పు? చెప్పనంతే. ఎందుకు చెప్పవే? నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. కొట్టాను.
కళ్ళు తెరుచుకుని మరీ చచ్చిపోయాడురా. నేను నమ్మేది లేదు. బాబా చచ్చిపోయాడు బాబా. బాబు పోయాడు. నీ అప్ప వాడు చావడు, నువ్వేం చచ్చాడంటావు. దిగను. మగాడివైతే కిందకి దిగరా. నువ్వేమన్నా అనుకో, నేను దిగను. పిరికి పందా కిందకి దిగో. అది నువ్వు ఒక్కడు అనుకుంటే సరిపోదురా, అందరూ అనుకోవాలి. రేయ్, మీ ఊరికి 4 గంటలకు వస్తా అన్నా వచ్చా. గుడి తలుపులు తెరుస్తానన్నా తెరిచా. శివుడికి పాలాభిషేకం చేస్తానన్నా చేసా. గుడి గంట కొడతానన్నా కొట్టా. చిన్నబాబు ఆడు విషయం మర్చిపోయాడు. ఆడు ఆడు ఎడం చేత్తో మీ గోప 3 సార్లు పగల కొట్టిన సంగతి మర్చిపోయాడు బాబు. మర్చిపోయాడు. అయ్య బాబోయ్. ఏంట్రా చూడు నువ్వు కూడా. ఏంట్రా వాడు చేస్తే వీడికి ఎందుకు కోపం వచ్చింది? ప్రేమించుకుంటున్నారా? 2 ఏళ్ళ నుంచి జుట్టు పీకుంటూ మొత్తుకుంటున్నా. ఆడొచ్చి మన అమ్మాయిని ఏదో ఒకటి ఎగరేసుకెళ్తాడని వింటారా? మనం ఎందుకు వింటాం? ఇప్పుడు వచ్చి ప్రేమించుకుంటున్నారా అని ఒక